బట్ ఈరోజు తన ఆబ్సెంట్ కాబట్టి డిస్ప్లే చేస్తున్నాము. ఈ ప్రాజెక్ట్ని ఏమంటారంటే వాటర్ ప్యూరిఫికేషన్ ప్రాజెక్ట్ అని అంటారు. అంటే వాటర్ని ఎలా ప్యూరిఫై చేసుకోవచ్చు. ఓకే, సో ఇంప్యూర్ వాటర్ని నేను శాండ్లో కానీ అదేవిధంగా మనకి గ్రావెల్స్ నుంచి అదేవిధంగా లాస్ట్లో ఇక్కడ కాటన్ అనేటువంటి తీసుకున్నారు. ఆ కాటన్ ద్వారా కనుక అది ఫిల్టర్ అయ్యి మనకి ప్యూర్ వాటర్ అనేటువంటిది బయటకు వస్తుంది. సో ఒకసారి చేసి చూపిస్తారు వాటర్ అది. సో ఇది కూడా వర్కింగ్ మోడల్. మనం వాటర్ని న్యాచురల్గా ప్యూరిఫై చేసుకోవచ్చు. అంటే ఆ బొద్ద నీళ్ళని ఏంటి మడ్ వాటర్ని తీసుకొచ్చి ప్యూరిఫై చేయడం అనేటువంటి. సో ఎక్కువ తీసుకుంటే ఇందులో అది మొత్తం కూడా ఫిల్టర్ అయ్యి ఫైనల్లీ అది ఓకే రైట్గా వస్తుంది. సో ఇది వర్కింగ్ మోడల్. మనం వాటర్ని ఎలా ప్యూరిఫై చేయొచ్చు అని. సో గీత ఉంటే బాగుండేది, బట్ ఈరోజు తన ఆప్షన్ కాబట్టి అంటే ఏమవుతుంది, వాటర్ అనేటువంటిది ఒక్కొక్క లేయర్ల నుండి వాటర్ అనేటువంటిది గ్రావెల్ లేయర్ నుంచి ఏంటి శాండ్ లేయర్కి వచ్చినప్పుడు వాటర్ అనేటువంటిది ఏమవుతుందంటే ఫిల్టర్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. వీటన్నిటిని ఏమంటారంటే ఫిల్టర్ బెడ్స్ అని అంటారు. సో ఒక్కొక్క ఫిల్టర్ బెడ్స్ ద్వారా ఇది 6th క్లాస్లో 6th and 7th క్లాస్లో ఉన్నటువంటిది వన్ ఆఫ్ ది టాపిక్ ఇది. ఓకే, సెడిమెంటేషన్ ప్రాసెస్. ఈ ఫస్ట్ 2 లేయర్స్ ఏమంటారంటే సెడిమెంటేషన్ ప్రాసెస్ అని అంటారు. నెక్స్ట్ 2 ప్రాసెస్ని ఫిల్టరేషన్ ప్రాసెస్ అని అంటారు. సో వాటర్ అనేటువంటిది మనకి జనరల్ వాటర్ అనేటువంటిది కూడా ఆ విధంగా ఫిల్టర్ చేసి మనకి సప్లై చేయడం అనేటువంటిది. మున్సిపల్ వాటర్ కానీ పంచాయతీ వాటర్ కానీ ఏదైనా సరే జనరల్గా ఈ విధంగానే మనకి ఫిల్టర్ చేసి సప్లై చేయడం అనేటువంటిది. ఓకే, థ్యాంక్ యూ.